వెబ్‌సైట్ అయినా మనము పర్చేజ్ చేసినప్పుడు మేజర్‌గా ఉండే క్వెషన్ ఒకటండి. ఆ ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి మనము సీపన్ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డొమైన్ బుక్ చేశాను అండి. uniqueinteriordecors.com. ఇప్పుడు నేను ఈ డొమైన్ క్లిక్ చేసినప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ రాదు. సో, ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం ఫస్ట్ సెటప్ చేయాల్సింది నేమ్ సర్వర్స్. నేమ్ సర్వర్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో ఇక్కడ ఏ అయితే నేమ్ సర్వర్స్ మనం యాడ్ చేస్తున్నామో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఆ నేమ్ సర్వర్స్ అనేది మనం ఎప్పుడైతే యాక్టివ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఉంటాయి. సో ఏ విధంగా మనం నేమ్ సర్వర్స్ యాక్టివ్ చేసుకోవచ్చు. చేంజ్ నేమ్ సర్వర్ క్లిక్ చేసుకొని మనం ఇక్కడ మనకు నచ్చిన నేమ్ సర్వర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఏదైతే మనకు ఈ డబ్ల్యూహెచ్ఎం ప్యానెల్‌లో మనకు నేమ్ సర్వర్స్ ఉంటాయో అవి ఇక్కడ యాడ్ చేస్తాం అన్నట్టు. జస్ట్ అది మనకు 3 ఉంటే 4 ఉంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా నేమ్ సర్చ్ వెయిట్ ఫర్ సెకండ్. మన ఓఎస్టీ ప్రకారంగా 4 నేమ్ సర్వర్స్ యాడ్ చేసాం ఇక్కడ. ఈ నేమ్ సర్వర్ యాక్టివేషన్‌కి మనకు 1 అవర్ నుంచి 24 అవర్స్ టైం పడుతుంది. ఒకసారి 12 అవర్స్‌లో మనకు యాక్టివేషన్ అయిపోతుంది. సో ఒక్కసారి మనకు యాడ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ రిఫ్రెష్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ రిఫ్రెష్ తర్వాత మనకు సింపుల్‌గా మనము సి ప్యానెల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని కంట్రోల్ ప్యానెల్ అంటారు. దానికోసం మనం యూజ్ చేసుకోవాల్సింది డబ్ల్యూహెచ్ఎం వెబ్ హోస్టింగ్ మేనేజర్. దీంట్లో క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందో అవి కంప్లీట్‌గా డిలీట్ చేసుకోవాలి. మీకు ఎగ్జిస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ డొమైన్ నేమ్ రాసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకు ఏ పాస్వర్డ్ అయితే మీరు అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసుకోండి. జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్. మనం ఇక్కడ కావాల్సిన పాస్వర్డ్ ఇచ్చేసాము. ఇక మన మెయిల్ ఐడి ఎంటర్ చేసుకొని మన ప్యాకేజ్ ఇన్ఫర్మ్ ఇచ్చేసి సో ఓవరాల్‌గా మనకి ఏదైతే మనము ఇక్కడ సర్వర్స్ ఇచ్చామో ఆటోమేటిక్‌గా నేమ్ సర్వర్స్ ఇక్కడ వచ్చేసాయి అన్నట్టు. సో కంప్లీట్‌గా ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో అదే మీకు అప్డేట్ అవుతుంది. ఇలా అప్డేట్ చేసుకొని జస్ట్ ఇక్కడ మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఆప్షన్ అండి. మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క డొమైన్ నేమ్, మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం క్రియేట్ చేసిన తర్వాత ఇక మెయిల్ రౌటింగ్ అనేది ఎప్పుడు లోకల్ మెయిల్ ఉండొచ్చు. లేదా ఆటోమేటిక్ డిటెక్ట్ అని కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. సో మీకు ఏ ఆప్షన్ మీకు కావాలంటే అది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా మన నేమ్ సర్చ్ ఉంటే క్లిక్ ఫర్ క్రియేట్. ఇది మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకు సీపల్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. మనము కనుక సీపల్ ఓపెన్ చేయాలనుకుంటే సింపుల్ అండి. సో మనకు క్లియర్‌గా మనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్లాష్ cpanel ఇలా మనం ఇచ్చిన వెంటనే మనకు అయిపోతుంది. ఈ పేజ్ నాట్ ఫౌండ్ ఎందుకు వస్తుందంటే మనకు యాక్టివేషన్ టైం పడుతుంది ఒక్కోసారి. సో ఇక్కడ మనకు ఇవంతా మనకు రికార్డ్స్ అనేది మొత్తం క్రియేట్ కావాలి కాబట్టి ఓవరాల్ రికార్డ్స్ క్రియేట్ అయిన తర్వాతనే మనకు కంట్రోల్ ప్యానెల్ అనేది మనకు ఎనేబుల్ అవుతున్నట్టు. సో ఇక్కడ మనకు ఓవరాల్‌గా మనకు ఎనేబుల్ అయ్యే వరకు కొంచెం టైం తీసుకుంటది. అది మోర్ దెన్ 2 మినిట్స్ కాదు, మోర్ దెన్ 1 మినిట్ కాదు, మోర్ దెన్ 24 అవర్స్ కాదు. లెస్ దెన్ 1 మినిట్‌లో అయిపోతుంది. ఒక్కోసారి ఫైల్ స్టోరేజ్ మనకు కంప్లీట్‌గా ఒక్కోసారి మన ఇంటర్నెట్ స్పీడ్ యూజ్ చేసుకొని కూడా మనకు లెస్ దెన్ 2 మినిట్స్ టైం పడుతుంది. సో కంప్లీట్‌గా లోకల్ హోస్ట్ క్రియేట్ చేయడానికి మనకు పట్టే టైం వచ్చి ఎగ్జాక్ట్‌గా 1 మినిట్స్ లెస్ దెన్ 1 మినిట్ ఉంటుందన్నట్టు. సో ఈ విధంగా ఇలాంటి వెబ్‌సైట్ యొక్క కంట్రోల్ ప్యానెల్ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనము ఎలాంటి కంటెంట్ అయినా మనము క్రియేట్ చేసుకొని మనం ఇక్కడ కంట్రోల్ ప్యానెల్‌ని డబ్ల్యూహెచ్ఎం ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్యానెల్ అంటే ఏంటంటే ప్రతి వెబ్‌సైట్ యొక్క కంట్రోల్ ప్యానెల్ అనేది ఇక్కడ మీకు కంప్లీట్‌గా డిపెండ్ అయి ఉంటది. సో మనం లాగిన్ ఇవన్నీ చేసుకొని ఓపెన్‌గా కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేసుకోవచ్చు. ఇది మనం లాగిన్ అయిన మెయిల్‌తో వచ్చింది కాబట్టి ఇక్కడ ఉంటుంది. మీరు ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకు కొంచెం యాక్టివేషన్‌కి టైం పడతది. అది ఆ టైం పడే వరకు ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుందన్నట్టు. సో ఇప్పుడు ఇది మనకు డీఎన్ఎస్ అప్డేట్ చేసిన వెంటనే ఎప్పుడు మనకు సిపాన్ ఓపెన్ కాదు. సో డబ్ల్యూహెచ్ఎం నుంచి ఎప్పుడైనా మనము సిపాన్ ఓపెన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. యువర్ డొమైన్ ఎట్ ద రిస్క్. సో యాడ్ ఎస్ఎస్ఎల్ అనేది మనం చేసుకొని యాక్టివేషన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా ఎలాంటి వెబ్‌సైట్ యొక్క కంట్రోల్ ప్యానెల్ అయినా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డిజిటల్ రాకేష్. మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా నన్ను అడగండి. నేను డెఫినెట్‌గా మీకు నేను సపోర్ట్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు
subscribe our channel and comment your question. Thank you.